నమస్తే అండి. నేను రమాదేవిని. ఇన్ని రోజులు నేను చందమామ కథల సిరీస్‌లో కొన్ని చందమామ కథలు అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ ఆడియో అప్లోడ్ చేశాను. మొన్న ఈ మధ్య నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్తే మాటల్లో నేను ఇట్లా బాబాయ్ నేను చందమామ కథలు అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పానన్నమాట. చెప్తే అవును అని మాట్లాడుతూ బాబాయ్ అన్నారు, మీ నాన్న కూడా ఒక కథ రాశారమ్మా 1947లో, అది చందమామలో వచ్చింది, జూలై మంత్లో వచ్చినట్టుంది అని చెప్పారనమాట. చెప్తే ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించి దాన్ని నేను వెతికితే నాకు జూలైలో దొరకలేదు, కానీ 1947 ఇయర్ కరెక్టే ఉంది, నవంబర్లో దొరికింది. అది రావులపల్లి కృష్ణమూర్తి గారు అనేసి కింద నేమ్ కూడా రాసింది. నాకు చాలా సంతోషంగా అనిపించి ఈ వీడియో పెట్టాక నేను ఆ కథ పెడదామని చెప్పేసి ముందు వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కథ పేరు పళ్ళు నాలుక. ఇది మా నాన్నగారు రావులపల్లి కృష్ణమూర్తి గారు కైకలూరులో ఉండేవాళ్ళు. ఆయన రాసిన కథ 1947లో నవంబర్లో వచ్చింది. ఈ కథ చదువుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మా నాన్న రాసిన కథ కాబట్టి. సరే చదువుదామా, ఒకసారి విందామా? పళ్ళు నాలుక. ఒక రోజున ఊరికే ఉన్న నాలుక కంట పెద్ద సందేహం వచ్చిందంట. నోరు అనే కొట్టులో పళ్ళు అనే భయంకరమైన భటుల చేత బంధించబడినట్టు అనిపించిందంట. ఆ బంట్లకు ఎప్పుడు తన మీద కోపం వస్తే అప్పుడు వారి కింద పడి నలిగిపోవాల్సిందే కదా అని భయం వేసిందంట నాలుగుకి. అప్పుడు పళ్ళు దగ్గరికి వెళ్ళి పళ్ళని ఇలా ప్రార్థించిందంట, దంతంలారా, మీ ఐకమత్యం చాలా గొప్పది, మీ ధాటికి తిరుగులేదు, ఎంత గట్టిదాన్నైనా ఇంతలో పిండి చేసేయగలరు. నేను మీకు ఒక లెక్క కాదు కనుక నన్ను దయ ఉంచి రక్షించండి, మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడిందంట. అప్పుడు ఈ దంతాలు ఎప్పుడు వినని కొత్త మాటలు వినేసరికి పళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. నిజానికి నాలుక తమకంటే గొప్పది, వయసులోనూ పెద్దదే కదా, అంటే నాలుక ముందే ఉంటుంది కదా, పుట్టినప్పుడు పళ్ళు తర్వాత వస్తాయి, అందుకనేసి తమకంటే వయసులో కూడా పెద్దదే కదా అనుకున్నాయంట. కానీ ఇలా బ్రతిమలాడడానికి కారణం ఏంటో మాత్రం తెలుసుకోలేకపోయాయి పళ్ళు. అప్పుడు పళ్ళు ఏం చేశాయంటే ఇట్లా అన్నాయి, అయ్యా నాలుక గారు, మీరు ఇలా పలకడం తగదు, మీరు అన్ని విషయాల్లోనూ మాకంటే గొప్పవాళ్ళు, మీ సహాయం లేనిదే మా పని మేము చేయలేం, సరికదా, మా బ్రతుకులు మీ దయ మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు ఎవరినన్నా ఒక్క మాట అన్నారనుకోండి, తిట్టారా సరే, ఒక్క దెబ్బకు మేమంతా రాలి కింద పడిపోవాల్సిందే కదా, కనుక మా యందు కరుణ చూసి మమ్మల్ని కాపాడండి అన్నాయంట. అప్పుడు నాలుక శక్తి తనకు అర్థమైందనమాట. నా శక్తి ఇంత అని ఆశ్చర్యపడిన నాలుక ఏం చేసిందంట, ఆనందం పట్టలేక 2 పెద్ద సైజు పంచదార లడ్డూలకి ఆర్డర్ ఇచ్చిందంట. బాగుందా మరి మా నాన్నగారు రాసిన కథ?